ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, సైన్స్ కూడా సమాధానం చెప్పలేని చోట దేవుడు తన అద్భుతాలను మొదలుపెడతాడు. ఈరోజు మనమొక చిన్న బాబు జీవితంలో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యాన్ని గురించి విందాం. ఇది కల్పిత కథ కాదు, దేవుని కృపకు సజీవ సాక్ష్యం. అది ఒక చిన్న గ్రామం. అక్కడొక పేద దంపతులకు 5 ఏళ్ల బాబు ఉండేవాడు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న ఆ బాబుకి ఒక రాత్రి తీవ్రమైన జ్వరమొచ్చింది. ఆస్పత్రికి వెళితే తెలిసింది అది మామూలు జ్వరం కాదు, ప్రమాదకరమైన మెదడు వాపు వ్యాధి అని. బాబు పరిస్థితి విషమించడంతో పెద్ద హాస్పిటల్కి తరలించారు. అప్పటికే ఆ చిన్న ప్రాణం కోమాలోకి వెళ్ళిపోయింది. రిపోర్టులు చూసిన డాక్టర్లు తల పంకించారు. బాబు బ్రతికే అవకాశం కేవలం 5% మాత్రమే ఉంది. ఒకవేళ బ్రతికినా మెదడు దెబ్బతినడం వల్ల మాట పడిపోవచ్చు లేదా అంగవైకల్యం రావచ్చు అని తేల్చి చెప్పారు. ఆ తల్లిదండ్రుల కళ్ల ముందు అంతా చీకటి కమ్ముకుంది. చేతిలో పైసా లేడు, గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖం తప్ప. కాని ఆ తల్లిదండ్రులు విశ్వాసం కోల్పోలేదు. ఆ తల్లి హాస్పిటల్ బెడ్ పక్కనే మోకరించి, ప్రభువా, సమస్తాన్ని సృష్టించిన నీకు అసాధ్యమైనది ఏముంది? నా బిడ్డను నాకు తిరిగి ఇవ్వు, నీ సాక్ష్యంగా పెంచుకుంటాను అని కన్నీళ్లతో ప్రార్థించింది. ఆ రాత్రి విశ్వాసులందరూ ఏకమనస్సుతో ఆ బాబు కోసం దేవుని సన్నిధిలో మొరబెట్టారు. ఆశ్చర్యం, 3వ రోజు ఉదయం ఏ బాబు అయితే బ్రతకడం కష్టమన్నారో ఆ బాబు మెల్లగా కళ్ళు తెరిచాడు. డాక్టర్లు ఆశ్చర్యపోయేలా బాబులో వేగంగా మార్పు వచ్చింది. ఎటువంటి అంగవైకల్యం లేకుండా, ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆ బాబు పూర్తి స్వస్థత పొందాడు. మరణమంచున ఉన్న ఆ బిడ్డను దేవుడు తన హస్తంతో తాకి లేవనెత్తాడు. ఈరోజు ఆ బాబు ఆరోగ్యంగా ఉండి దేవుని సాక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రియ సహోదరీ సహోదరులారా, మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము. లూకా 18:27. మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమెన్.